యాదాద్రి భువనగిరి జిల్లాలోని కేపీ హాస్పిటల్ వద్ద బొజ్జ సంగీత ట్రీట్మెంట్ 7 months గా పొందుతూ వాళ్ళ బేబీ మరణించిందని చెప్పేసి వారు ఆరోపించారు. వాటిపై మనం పూర్తి వివరాలు మరి డాక్టర్ గారు ఉన్నారు, కృష్ణ చైతన్య గారు, వారిని అడిగి తెలుసుకున్నాం. కేకే హాస్పిటల్కి నా వైఫ్ గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణ్మయ్య గారి దగ్గరికి చెకప్కి వచ్చారు. చెకప్కి రావడం తనకు కింద వైపు అంటే గర్భం దగ్గర కింద వైపు కొద్దిగా పెయిన్ ఉందని చెప్పి వచ్చారు. అంటే పెయిన్ ఉందంటే మేడం రొటీన్ చెకప్ అంటే రొటీన్ ఎగ్జామినేషన్ చేస్తే పై ద్వారా దాన్ని ఎక్స్టర్నల్ ఆసన్ అంటారు. అది క్లోజ్ ఉందంటే మూసుకొని ఉంది. సో మేడం చూసి అయినా కూడా మీకు నొప్పి ఉంది కనుక అంటున్నారు కాబట్టి బెటర్ ఒక స్కాన్ చేయించండి అని చెప్పారు. ఆ స్కాన్కి వారు సుముఖంగా లేకుండా మేడం నేను అమౌంట్ తక్కువ చేపిస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చేయించండి ఫస్ట్ స్కాన్ అని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళారు. స్కాన్ చేయించుకొని మళ్ళీ 2:30 ప్రాంతంలో మళ్ళీ కేకే హాస్పిటల్ మా హాస్పిటల్కి మళ్ళీ వచ్చారు. రాగానే రిపోర్ట్లో ఇంటర్నల్ నర్స్ అంటే బయట ద్వారంగా కూడా లోపల ద్వారం అనేది ఓపెన్ ఉంది, ప్లస్ మెంబ్రెన్స్ బల్జ్ అయ్యి బయటకు వచ్చాయని రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూడగానే మేడం కంగారుగా వెంటనే చెప్పారు, అర్జెంట్గా తొందరగా హాస్పిటల్కి వెళ్ళారు, పెద్ద హాస్పిటల్కి. ఎందుకంటే ఇది డెలివరీ పొరపాటున దానికి మేము స్టిచ్ చేయడం చూసినా కూడా పొరపాటున డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది బేబీ. అంటే 25 వారాల బేబీకి మెచ్యురేషన్ అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి ఊపిరితిత్తులను డెవలప్ కావు కాబట్టి వెంటనే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, శ్వాస ఇబ్బంది ఉంటుంది. సో అట్లాంటి ఇబ్బంది కాకుండా పెద్ద హాస్పిటల్కి చూపించుకుంటే మంచిగా ఉంటాము అని మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఫస్ట్ వాళ్ళు కొద్దిగా లేడీస్ కంగారు పడి ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ కార్లో వెళ్ళండి, కార్లో వెళ్ళకుండా బస్లో వెళ్ళకూడదు, బస్లో వెళ్తే ప్రాబ్లం అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళు బయట కూర్చున్నారు. కాసేపోయినాక అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఏమైంది మేడం అంటే ఇట్లా సేమ్ ఇదే లోపల ద్వారం ఓపెన్ అయింది, మెంబ్రెన్స్ ఓపెన్ అయ్యి తొందరగా వెళ్ళాలి హాస్పిటల్కి అంటే సరే వెళ్తాను మేడం. 3:30 ప్రాంతంలో మిరాకిల్ హాస్పిటల్కి వెళ్ళారు, బోడుప్పల్ పీర్జాది కూడా. అక్కడికి వెళ్ళగానే సౌమ్య మేడం గైనకాలజిస్ట్ చూశారు. మేడం వాట్ ఎవర్ ఈ మేడం ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళీ మేడం కూర్చోబెట్టి తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. సో స్టిచ్ చేయడానికి ఇబ్బంది లేదు, స్టిచ్ చేసినా పొరపాటున డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. 90% కాదు కానీ 10% అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అయితే కూడా ఎలా చేయాలి ఎలా చూసుకోవాలనేది పీడియాట్రిషియన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ పీడియాట్రిషియన్ ద్వారా కూడా వీడియో కౌన్సిలింగ్ చేసి చెప్పారు. వీడియో కౌన్సిలింగ్ చేసి చెప్పినా కూడా పేషెంట్ మేడం మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ వాళ్ళకి ఇంత అమౌంట్ అని ఆ హాస్పిటల్ ద్వారా చెప్పారు. చెప్పగానే ఆ హాస్పిటల్ చెప్తున్నట్టునే ఒక అతను ఎవరు వచ్చి అది రిలేషన్ ఎవరు అతను వచ్చి ఏం అవసరం లేదు నాకు అలవాళ్ళ హాస్పిటల్ తెలుసు అని చెప్పి వెళ్ళిపోయారు. 9వ రోజు మొత్తం ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు వాళ్ళు 10వ తారీఖు ఉదయం ఏదో అంటే దేవి హాస్పిటల్ సంథింగ్ వెళ్ళారు, ఎగ్జాక్ట్గా తెలియదు పేరు. దేవి హాస్పిటల్ అల్వాల్లో వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళు తీసుకోలేదని వాళ్ళ కథనం. అది వాళ్ళు 12 అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకు కాల్ చేశారు మధ్యాహ్నం. నరసింహ అని తను యాక్చువల్లీ సెటిల్డ్ ఇన్ కుషాయిగూడ. ఈ అమ్మాయి వాళ్ళ మామ, వాళ్ళు ఒరిజినల్ ప్లేస్ రాయగిరి. తను క్లియర్గా ర్యాష్గా మాట్లాడాడు. మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఫోన్ చేసి ఏం హాస్పిటల్ ఇది, మీకు ఏం చేత కాదు, వీళ్ళకి ఇలా చెప్తున్నారు, ఏం చేసిందంటే మీరు ఎంతసేపు ఒకే దిక్కు మాట్లాడకండి సార్, 2 దిక్కు చూసి మాట్లాడండి, ఒక దిక్కు మాట్లాడద్దు, ఇప్పుడు 2 దిక్కు చూసి మాట్లాడాలి. పేషెంట్కి సంబంధించిన విషయం ఏంటంటే పేషెంట్కి 3 రోజులు అంటే సండే సాయంత్రం నుంచి నొప్పి ఉంది. సండే సాయంత్రం నొప్పి ఉందన్నా కూడా తల్లి బిడ్డలు డిస్కషన్ చేసుకున్నా కూడా ఎంతసేపు వాళ్ళు 2 days నిర్లక్ష్యం చేసి బుధవారం మన దగ్గరకు వచ్చారు. మేము నిర్లక్ష్యం చేయకుండా ఎటువంటి ప్రాబ్లం చేయకుండా వెంటనే హాస్పిటల్ పంపించారు. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళారు. ఇది జరిగింది. బొజ్జ సంగీత సంబంధించిన వాళ్ళ బేబీ చనిపోవడం దానిపైన వారు కంప్లైంట్ ఇచ్చారు. సో కలెక్టరేట్ లో కావచ్చు, పిఎస్ లో కానీ కంప్లైంట్ ఇచ్చారు, మాకు న్యాయం జరగాలని చెప్పేసి. దానిపైన వారు చెప్పిన కంప్లైంట్ బేస్ చేసుకొని మనము డాక్టర్ గారిని కలిసాం. సో డాక్టర్ గారు చెప్పారు వాళ్ళ నిర్లక్ష్యంతోనే ఇలా జరిగింది. మేము చెప్పి 9th రోజు మేము వారికి చెప్పాం, సూచించాం, ఇది ఇప్పటికీ చాలా లేట్ అయింది, మీరు ఇమీడియట్లీ తీసుకెళ్ళాలని చెప్పాక కూడా వాళ్ళు 12వ తారీఖు నాడు వెళ్ళడము. సో దానివల్లనే ఈ ప్రాబ్లం అయిందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. దీనిపైన ఆరోగ్య సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు స్పందించి దీనిపైన పూర్తి డీటెయిల్స్ తీసుకొని సో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధితులు కోరుతా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుండి రాజనాయక్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని కేకే నర్సింగ్ హోమ్లో ఒక పసికందు హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల పసికందు చనిపోయిందని
ఇక్కడ చనిపోయిన పాప ఏదైతే శిశురాలు ఉందో వాళ్ళ ఫాదర్ ఉన్నారు శివప్రసాద్ గారు. వాళ్ళకి అసలు జరిగిన అన్యాయం గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శివప్రసాద్ గారు. నా పేరు శివప్రసాద్. కేకే నర్సింగ్ హోమ్లో గత డే 1 నుంచి అక్కడ హాస్పిటల్లో చేయించడం జరిగింది. డే 1 అంటే ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి తన దగ్గరనే రెగ్యులర్ చెకప్ 1 మంత్లీ కాదు 20 డేస్కి ట్యాబ్లెట్ రాసి 20 డేస్ బిఫోరే మేము కన్సల్ట్ అయ్యేవాళ్ళము. అన్ని ఏమైనా జస్ట్ ఆమె గ్రోత్ మంచిగా ఉంది, హార్ట్ బీట్ మంచిగా ఉంది ఇది చెప్పడం మాత్రమే. రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు కూడా బిఫోర్ డే పెయిన్స్ వచ్చినాక నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళారు. లైక్ ఈవినింగ్ పెయిన్స్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళారు. మార్నింగ్ వెళ్తే నార్మల్ తన దగ్గర ఉన్న స్కాన్ చేసి క్లోజ్డ్ అని ఆల్రెడీ తను రాసింది, ఏదైతుందో అది రాసింది. రాసినాక లేదు మాకు ఇబ్బంది అవుతుంది, మాకు పెయిన్ వస్తుంది అని చెప్తే మాకు స్కానింగ్ చేసి రిఫర్ చేయగలరంటే మళ్ళీ స్కానింగ్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేశాక వాళ్ళు ఓపెన్ ఉంది అని లూటస్ ఓపెన్ అయిపోయింది అని చెప్తే అక్కడ నుంచి మళ్ళీ స్కానింగ్ పర్సన్ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేసి ఓపెన్ అయిపోయింది ఎమర్జెన్సీ అంటే అప్పుడు వాళ్ళు ఏ ఫెసిలిటీ ఇవ్వలేదు. కనీసం డే 1 నుంచి వాళ్ళ దగ్గర చూపించుకున్నప్పుడు వాళ్ళు అంబులెన్స్ ఫెసిలిటీ కానీ వాళ్ళ సైడ్ నుంచి దానికి ఛార్జ్ చేసే నో ప్రాబ్లం, వాళ్ళ దగ్గర నుంచి ఫెసిలిటీ ఇచ్చి రిఫర్ చేసారు వేరే హాస్పిటల్కి. దాని ఫెసిలిటీ ఏమి ఇవ్వకుండా మీరు బస్సులో వెళ్తే అక్కడనే డెలివరీ అయిపోతారు ఇట్లా చెప్పేసి మళ్ళీ అక్కడ దగ్గరలో వేరే కారు ఉంటే తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే స్టిచెస్ చేయాలా, స్టిచెస్ చేసినా ఉంటుందో ఉండదో తెలియదు, స్టిచెస్ చేసే టైంలో ఏమైనా ప్రాబ్లం అయితే కూడా డెలివరీ అయిపోతే కూడా చేయాల్సి వస్తుంది. వాళ్ళు రిఫర్ చేసిన హాస్పిటల్ మనీ గురించి తప్పితే ఇంకొక దాని గురించి మాట్లాడాలి ఫస్ట్. అంటే ఇది ఇంత మనీ అవుతుంది అంత మనీ అవుతుంది ఒక అక్కడ నుంచి ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్తే ఇట్లా నైట్ ఇలా ఇది జరిగిపోయింది. ఇట్లా ఇంకా మనం ఏం చేయలేము, బేబీ హార్మోన్స్ కూడా గ్రోత్ కాలేదు కరెక్ట్గా అని చెప్పి ఇది చేశారు. ఓకే, మీ కోడలు అసలు ఆరోగ్య పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది నర్సింగ్ హోమ్లో, అసలు జరిగిన మీకు నష్టం ఏంటి సార్ వివరించండి. 9వ తారీఖు నాడు తెల్లవారుజామున 5 గంటలకి పెయిన్ వస్తుందని మా కోడలు గారు చెప్పారు. పేరు బొజ్జ సంగీత, తుర్కపల్లి. మా నెగిటివ్ ప్లేస్ వచ్చి రాయగూడ. మా కోడలు వాళ్ళది అమ్మ వాళ్ళ ఇక్కడ ఉంటుంది కదా, వాళ్ళది తుర్కపల్లి, యాదాద్రి జిల్లా. అయితే 5 గంటలకి పెయిన్ వస్తుందని వాళ్ళ అమ్మతో చెప్తే వాళ్ళ అమ్మ 9:30కు 10 గంటల లోపు కేకే నర్సింగ్ కిరణ్మయి డాక్టర్ దగ్గర రెగ్యులర్గా చూపించుకునే డాక్టర్ దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె ఇంటర్నల్గా చెక్ చేసింది. ఇంటర్నల్గా చెక్ చేసిన తర్వాత బాగానే ఉంది మీరు వెళ్ళొచ్చు అని చెప్పింది. వీళ్ళు మరి బాగానే ఉన్న తర్వాత పెయిన్ ఎందుకు వస్తుందని మళ్ళీ రిటర్న్ మా కోడలు అడిగింది. ఆమె హై ఎడ్యుకేటెడ్, పీజీ చేసింది. అడగడం వల్ల ప్రాబ్లం ఉంటుందమ్మా ఇట్లనే ఉంటుంది ఏం కాదు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పింది. సరేలే అని చెప్పేసి మళ్ళీ డౌట్ వచ్చి మా కోడలే ఎందుకైనా మంచిదమ్మా స్కానింగ్కు వెళ్దాము అని అంటే వాళ్ళమ్మ స్కానింగ్ దగ్గరికి తీసుకెళ్ళింది. స్కానింగ్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత స్కానర్ 11:50 AM చూసిన తర్వాత ఆయన రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆ స్కానింగ్ పర్సనే చెప్పిండు, ఏంటమ్మా నువ్వు ఏం చూపించుకుంటున్నావు, మీ డాక్టర్ అమ్మ ఎవరు, ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు చేస్తున్నారు, ఆల్రెడీ నీకు ఓపెన్ అయిపోయింది, పిండం ఆల్రెడీ గర్భసంచి కిందికి జారింది, ఇప్పుడు నువ్వు ట్రబుల్లో ఉన్నావు, మీరు ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళని ఆయన సజెస్ట్ చేసింది. ఆ స్కానింగ్ రిపోర్ట్ పట్టుకొని మళ్ళీ డాక్టర్ కిరణ్మయి దగ్గరికి వచ్చాం. వచ్చిన తర్వాత అక్కడికి ఆమె చూసి ఉప్పల్కు వేరే హాస్పిటల్కు రిఫర్ చేసింది. ఆ రిఫర్ చేస్తే సరే పట్టుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ బేబీ కండిషను ఈ అమ్మాయి కండిషన్ చూసి మీరు సీరియస్ ఉంది అమ్మాయి, ఎందుకంటే గర్భసంచి ఆల్రెడీ కిందికి జారింది, పిండం అడ్డం తిరిగింది, కాళ్ళు కిందికి వచ్చాయి, మీరు ఇప్పుడు స్టిచ్చెస్ చేద్దామన్నా కానీ కుదరదు, అందుగురించే మీరు ఏంటంటే సేఫ్ సైడ్ ఉండాలంటే 3 months, ఇప్పుడు 7 months రన్ అవుతున్నాయి కదా, 3 months మీరు బెడ్ మీద ఉండాలి, 15 lakhs వరకు ఖర్చు అవుతుంది, పర్ డే 50,000 రూపీస్ అని చెప్పారు. కానీ మనం పేదవాళ్ళం కదా, అంత అమౌంట్ మనం ఎక్కడ పెట్టుకుంటాం, 15 lakhs అంటే ఇప్పుడు ఒక 5 lakhs 6 lakhs అడ్వాన్స్ పే చేయండి, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అయితే మాకు సెకండ్ ఒపీనియన్ గురించి మేము తెలిసిన వాళ్ళు ఉంటే శ్రీ దేవి నర్సింగ్ హోమ్ తూముకుంటా అల్వాల్కు వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అబ్జర్వేషన్లో ఒక రోజు పెట్టుకున్నారు.
పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే కూడా ఇంకా సీరియస్ అవుతున్నది కాబట్టి మేము స్టిచ్చెస్ వేద్దామన్నా కానీ కోఆపరేట్ చేస్తలేదు పాప. ఎందుకంటే ఆల్రెడీ డెలివరీ స్టేజ్లో ఉంది, మేము ఏం చెయ్యలేము, మీరు ఫర్దర్గా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తే మళ్ళీ అక్కడి నుంచి ధరణి హాస్పిటల్ నాగారం టీసర్ మండలంకి వచ్చాం. అక్కడ అడ్మిట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఒక నైట్ అబ్జర్వేషన్ పెట్టారు. పెట్టిన తర్వాత నెక్స్ట్ డే 12:30కు డెలివరీ చేశారు. ఆ అమ్మాయి చాలా క్రిటికల్ పొజిషన్లో ఇబ్బంది పడుకుంటూ అయ్యింది. మేము ఎంత డబ్బుల గురించి ఏమీ ఆలోచించలేదు, సేఫ్ సైడ్ ఉండాలని చెప్పాము. అయితే పాప ప్లస్ అమ్మాయి ఇద్దరు గురించి ఆలోచించి చెప్పండి అని చెప్తే, మీరు బేబీ గురించి ఆలోచించొద్దు, పెద్ద అమ్మాయి గురించి మీరు ఆలోచించుకోండి, సరే సిజరింగ్ చేస్తామా లేకుంటే నార్మల్ చేస్తామా అని చెప్పారు. సరే మేము మ్యాక్సిమం ఫస్ట్ టైం కదా ప్రెగ్నెన్సీ, మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఇప్పుడు సిజర్ చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అవుతాయి, అందు గురించే మ్యాక్సిమము ఇది నార్మల్ అయితేటే చూడండి మేడం రిక్వెస్ట్ చేశాం మేడం. సరే నేను నార్మల్ అయితేటే చూస్తాను, ఫర్దర్ కానీ ఎడల పెద్ద పాపకి అమ్మకి ఏమన్నా ఇబ్బందికరం అనుకుంటే అప్పుడు సిజరింగ్ చేయవలసి వస్తుంది, మీరు ఆలోచించుకొని మాకు డిసిషన్ చెప్పండి అంటే, ఇక మేము చిన్న పాప కదా, చిన్న పాప పోయినా పర్వాలేదు, సరే పెద్ద పాప సేఫ్ ఉండాలన్న ఉద్దేశంతో మేము దేనికైనా అగ్రి అయ్యి సంతకం పెట్టేసి చేయమని చెప్పినాం. నార్మల్ చేస్తా అని చెప్పి వాళ్ళ మిత్రుడు బొజ్జ నరసింహ గారి కొడుకు వాళ్ళ మమ్మరాలు ప్రెగ్నెన్సీ ఉందని మేము తెలుసుకొని అక్కడ వెళ్ళినప్పుడు చూస్తే ఏముందనంటే డాక్టర్ నిర్లక్ష్యం, అసలు గైనకాలజిస్టే కాదండి, డాక్టర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడ్డది. స్కానింగ్ రిపోర్టు తప్పులు ఉన్నాయి, అన్ని తప్పులు ఉన్నాయి. మొన్నటికి మొన్న గాయత్రి లింగ నిర్ధారణ జరిగి అదొక మాఫియా. మొన్నటికి మొన్న అజయ్ నర్సింగ్ మీద 1000 రూపాయలు ఎమర్జెన్సీ ఫీ తీసుకొని దాని మీద ట్రీట్మెంట్ చేయకూడదు. అరే ఇవన్నిటి పేరు మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు, సీఎం పేసీకి ఫిర్యాదు చేసినా కానీ డిఎంహెచ్ఓ గారు ఫార్మాలిటీస్ ప్రకారంగా మేము చేస్తామంటున్నారు తప్ప వృధా ప్రయాస, అంతే టైంపాస్ చేస్తారు, ఎవరు తిరగలేరు అని. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏడా జరుగుతలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అందరూ ఆలోచించాలి. ఇలాంటి అజయ్ నరసింహ కానీ, గాయత్రి కానీ, కేకే నరసింహ కానీ ఇలాంటి హాస్పిటళ్ళకు మీరు వెళ్ళొద్దు, దయచేసి మీ ప్రాణాలను కోల్పోవద్దు అనేది నేను కోరుకుంటున్నాను. దీని మీద ఈ డాక్టర్ మీద లోతుగా విచారణ చేసి, ఈ ముగ్గురు మీద కూడా లోతుగా విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. వాళ్ళది కూడా